చేసేటువంటి ప్రార్థన ప్రియుల దేవుడు వింటున్నాడు, కొందరిని విడిపిస్తూ ఉన్నాడు, నమ్మిన వారిని రక్షిస్తూ ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు దేవుడికి ఆయన ఉత్తరాలు అపబడినని నమ్ముతారో అంటున్నాడు ఆయన. ఎవరు నమ్మితే వారికి గొప్ప శక్తి ఉన్నదని దేవుని యొక్క లేఖనాలు చదివిస్తున్నాయి. కాబట్టి మేము రాజుల కొరకు, యాజకుల కొరకు, ప్రధానుల కొరకు, కాబట్టి భూమి మీద ఉన్నటువంటి యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే పాపం నుండి విడిపించబడాలని, పరిశుద్ధులుగా మనసుపడాలని, న్యాయం నుండి అక్రమం నుండి తప్పించబడి ఆ యథార్థమైనటువంటి మార్గంలో నడిపించబడాలని, ఒక్కరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమామైన దేవుడు కదా వరదాలతో పూర్తి కట్టుకున్నాడు. ఆయన క్షమించాడు. తండ్రి మీరు ఏమి క్షమించున్నారో మీరు ఎదురు కనుక మీరు క్షమించాలని అడిగాడు కదా. మనసు కలిగిన వాడు ఎవరైతే ఆ శిలువ శక్తిని పొందుతారో ఆ మనసు వారిని తిట్టినా, పోషించిన, కొట్టిన, అవమానపరిచిన వారిని క్షమిస్తారే తప్ప ఎవరిని దేశించేవారు కాదు. కాబట్టి రాత్రి వేళ నేను చెప్పొచ్చేది ఏమిటంటే దేవుని పక్షమును నీకు కదా. దేవుడు శక్తివంతుడు, బలవంతుడు, నిత్యుడైన తండ్రి ఆయన ఆకాశం నుండి మనుషులను తొలిగి చూస్తూ ఉన్నాడు. మంచివాడిని చూస్తున్నాడు, చెడ్డవాడిని చూస్తున్నాడు. ఎవరి వారి లెక్క లేకపోతేనే ఆయన అడుగుతాడు పిల్లరా, లెక్క అప్పగించే రోజులు వస్తుందని మనం గుర్తు చేసుకుందాం. దేవుని అందు విశ్వాసం ఉంచుదాం. ఇంటి మాటలు దేవుడు దేవుడి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్.